హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక ఫ్యూల్ కోసం ఏదైనా ఒక క్రెడిట్ కార్డు తీసుకోవాలి అనుకుంటున్నా, మీరు నెల నెల మీరు వాడుతున్నటువంటి ఈ యొక్క పెట్రోల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఎక్కువ ఆదా చేయాలి అనుకుంటున్నా, మీకు ఉపయోగపడే విధంగా ఒక సూపర్ క్రెడిట్ కార్డ్ అయితే మనకి మార్కెట్లోకి లాంచ్ అయింది. మీరు కనుక ఆల్రెడీ ఏదైనా ఒక క్రెడిట్ కార్డు యూజ్ చేస్తూ ఉన్నా, లేకపోతే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి క్రెడిట్ కార్డులు ఏమన్నా చూసుకున్నా, మీరు పెట్రోల్ పైన ఆదా చేయాలి అనుకుంటున్నట్లయితే మినిమం 1% నుంచి మాక్సిమం 3-4% వరకే ఉంటుంది. ఎస్బీఐలో ఒక క్రెడిట్ కార్డు ఉంది. ఆ క్రెడిట్ కార్డు కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు మాక్సిమం 7% వరకు అక్కడి నుంచి మీరు పెట్రోల్ పైన ఆదా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే ఈ క్రెడిట్ కార్డు మీరు కనుక తీసుకున్నట్లయితే మీకు అక్షరాల 8.5% మీకు మీ యొక్క పెట్రోల్ పైన నెల నెల ఆదా చేసుకోవడానికి ఒక మంచి ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇటువంటి ఒక క్రెడిట్ కార్డు గురించి ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము ఆ క్రెడిట్ కార్డు ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ క్రెడిట్ కార్డ్ పేరు వచ్చేసి ఇండియన్ ఆయిల్ ఆర్బిఎల్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ యొక్క ఆర్బిఎల్ బ్యాంకు అలాగే ఇండియన్ ఆయిల్ వీళ్ళిద్దరు టైఅప్ అయ్యేసి ఈ యొక్క కొత్త క్రెడిట్ కార్డ్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ అనమాట ఈ యొక్క క్రెడిట్ కార్డ్ పేరు. సో ఈ క్రెడిట్ కార్డ్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి, అలాగే దీని యొక్క ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, దీని చార్జెస్ ఎలా ఉంటాయి అన్న డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. సో ఈ యొక్క ఇండియన్ ఆయిల్ ఆర్బిఎల్ బ్యాంక్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇది మనకి రీసెంట్ గా లాంచ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ లాంచ్ అయినటువంటి ఈ క్రెడిట్ కార్డ్ కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఏ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వనటువంటి ఒక క్యాష్ బ్యాక్ అయితే మనకు ఇందులో ఇస్తున్నారు అనమాట. సో ఆ క్యాష్ బ్యాక్ ఏంటి, దాన్ని మనం ఎలా తీసుకోవాలి అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ మనం తీసుకుంటే వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాము. సో ఈ కార్డు మనం తీసుకుంటే మనకు వచ్చేటటువంటి ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, మన యొక్క కార్డ్ అనేది జాయిన్ అయిన తర్వాత, ఈ కార్డు మనకు వచ్చిన తర్వాత, ఈ యొక్క కార్డు మనం తీసుకున్న తర్వాత వెల్కమ్ బెనిఫిట్ అనేది మనకు ఒకటి రావడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క వెల్కమ్ బెనిఫిట్ ఏంటి అంటే, ఈ యొక్క కార్డు చార్జెస్ ఏవైతే ఉన్నాయో అది మనం పే చేసి కార్డు తీసుకోవాలి. చార్జెస్ ఏంటి ఎంత అనేది మీకు లాస్ట్ లో అయితే చెప్తాను. సో ఈ యొక్క కార్డు అనేది మీకు చేసుకున్న తర్వాత, మీకు వచ్చిన తర్వాత, మీరు కనుక ఈ కార్డు వచ్చిన తర్వాత 30 డేస్ లోపల మీరు ఈ కార్డు యూజ్ చేసి 1000 రూపాయలకి ఏదన్నా పర్చేస్ చేసి కొన్నట్లయితే మీకు 3000 వెల్కమ్ బెనిఫిట్ కింద ఫ్యూల్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. 3000 ఫ్యూల్ పాయింట్స్ మీకు రావడం జరుగుతుంది. సో ఈ 3000 ఫ్యూల్ పాయింట్స్ యొక్క వాల్యూ ఎంత అంటే, పర్ 1 ఫ్యూల్ పాయింట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 50 పైస్. అంటే మీకు 3000 పాయింట్స్ మీకు కనుక వచ్చినట్లయితే 1500 రూపీస్ మీకు వాల్యూ అనమాట. సో ఈ 1500 రూపీస్ వాల్యూకి సంబంధించినటువంటి పాయింట్స్ మీకు రావడం జరుగుతుంది వెల్కమ్ బెనిఫిట్ కింద. ఈ యొక్క పాయింట్స్ ని మీరు మళ్ళీ ఏదైతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఈ యొక్క పెట్రోల్ పట్టించుకోవడం కోసం దాన్ని యూజ్ చేసి మనం యొక్క కాయిన్స్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇందులో ఫస్ట్ ఈ యొక్క వెల్కమ్ బెనిఫిట్ కింద 3000 పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంట. సో నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మైల్ స్టోన్ బెనిఫిట్ అనమాట. మైల్ స్టోన్ బెనిఫిట్ ఏంటి అంటే, మీరు కనుక ఈ కార్డు తీసుకున్నట్టు తర్వాత 3 మంత్స్ లోపల 75,000 రూపీస్ మీరు కనుక ఖర్చు చేసినట్లయితే మీకు ఒక మైల్ స్టోన్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఏంటి అంటే, పర్ క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి 75,000 రూపీస్ మీరు ఖర్చు చేసినట్లయితే మీకు 1000 రివార్డ్ పాయింట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది అనమాట. 1000 రివార్డ్ పాయింట్స్ అంటే దాని వాల్యూ వచ్చేసి 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ 50 పైస్. అంటే 1000 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ 500 రూపీస్. సో మీకు 500 రూపీస్ మీకు ఈ యొక్క మైల్ స్టోన్ బెనిఫిట్ కింద పర్ క్వార్టర్లీ రావడం జరుగుతుంది అనమాట. అంటే 3 నెలలకు ఒకసారి మీరు ఇక్కడ నుంచి 500 రూపీస్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా పర్ ఇయర్ మీరు 4 సార్లు 500 రూపీస్ అనేది గెలుచుకోవచ్చు. టోటల్ గా మీకు 2000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. పర్ క్వార్టర్లీ మీరు 75,000 రూపీస్ అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు వచ్చినటువంటి ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ని క్యాష్ గా చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని యూజ్ చేసుకొని రిడమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు మైల్ స్టోన్ బెనిఫిట్ అనేది కూడా ఇందులో బాగా ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనకు ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఇదే మెయిన్ బెనిఫిట్ అనమాట. ఈ బెనిఫిట్ వల్లే మనకు ఈ కార్డు చాలా హైలైట్ అయితే అవుతుంది అనమాట. ఆ బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, రివార్డ్స్ ప్రోగ్రామ్ అనమాట. ఈ రివార్డ్స్ మనకి ఎలా వస్తాయి అనేది చూసుకున్నట్లయితే, మీరు గనక ఈ యొక్క కార్డ్ ని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్స్ లో గనక యూజ్ చేసినట్లయితే పర్ 100 రూపీస్ కి మీకు 15 రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. మీరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్ లో 100 రూపాయలు ఖర్చు చేసినట్లయితే మీకు 15 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఆ రివార్డ్ పాయింట్స్ వాల్యూ వచ్చేసి 7.5 రూపాయలు. అంటే 15 రివార్డ్ పాయింట్స్, 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 50 పైస్. 15 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 7.5 రూపీ అనమాట. సో ఈ విధంగా మీకు 100 రూపాయలు ఖర్చు చేసినట్లయితే 7.5 రూపాయలు మీకు పెట్రోల్ పైన అక్కడే ఆదా అయిపోతుంది అనమాట. సో ఈ యొక్క 7.5 రూపాయలు అనేది మనకు ఈ యొక్క 100 రూపాయలు ఖర్చు చేసినందుకు రావడం జరుగుతుంది. సో ఇదే మనకి ఇందులో ఉన్నటువంటి మెయిన్ హైలైట్ అనమాట. వేరే కార్డ్స్ లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఇంత రివార్డ్ పాయింట్స్ అనేటివి ఉండవు ఫ్యూల్ పైన.
కానీ ఇక్కడ మీకు 100 రూపీస్ ఖర్చు చేసినట్లయితే 7.5 రూపీ మీకు ఇన్స్టెంట్ గా అక్కడ రావడం జరుగుతుందట. సో ఈ విధంగా మీరు అక్కడ ఎంతగా పట్టిస్తారో అన్ని పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది, దాని వాల్యూ మీకు రావడం జరుగుతుంది అనమాట. సో మనం ఫస్ట్ లో చెప్పినట్లు 8.5% ఇక్కడ మనం ఆదా చేసుకోవచ్చు అని చెప్పాము, కానీ ఇక్కడ మనకి 7.5% చెప్తున్నారు కదా. ఇంకొక 1% ఎలా వస్తుంది అంటే ఆ 1% కూడా మనకు రావడం జరుగుతుంది. అది ఎలా అంటే సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. అది ఒక 1% రావడం జరుగుతుంది. సో మీరు 400 నుంచి మినిమం 500 నుంచి మాక్సిమం 4000 లోపల కనుక మీరు పెట్రోల్ పట్టించినట్లయితే మీకు ఈ యొక్క సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది 1% రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పాయింట్స్ రూపంలో 7.5%, వేవ్ ఆఫ్ రూపంలో 1% రావడం జరుగుతుంది. టోటల్ గా మనకు కలిపి 8.5% మనం ఫ్యూల్ పైన ఆదా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఇందులో ఈ యొక్క రివార్డ్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఇదే ఈ కార్డ్ లో మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే మనకు ఈ యొక్క కార్డ్ ని కనుక మీరు బయట ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ ఎక్కడ స్పెండ్ చేసినా కూడా సరే అక్కడ కూడా మనకు పర్ 100 కి 2 పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్ 2 పాయింట్స్ వాల్యూ అనుకుంటే మనకు పర్ పాయింట్ వచ్చేసి 50 పైస్ కాబట్టి 2 పాయింట్స్ అంటే మనకు 1 రూపీ అనేది రావడం, అంటే పర్ 100 కి 1 రూపీ మనకు రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకు ఫ్యూల్ కోసం ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ కావాలి అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ లో ఈ యొక్క కార్డే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ కార్డుకి మీరు ఖచ్చితంగా అప్లై చేసి తీసుకోవచ్చు ఎవరైతే ఫ్యూల్ కోసం ఒక కార్డ్ కావాలి అనుకుంటున్నారో. సో కార్డుకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే ఇప్పుడు మనం చూసాము. మరి ఈ యొక్క కార్డుకి సంబంధించినటువంటి జాయినింగ్ ఫీజు అది ఎలా ఉంటుంది అనేసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్డుకి సంబంధించినటువంటి జాయినింగ్ ఫీజు వచ్చేసి 1500 ప్లస్ ట్యాక్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఇయర్లీ 1500 పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు 1500 ఏదైతే పే చేస్తారో అది పే చేసిన తర్వాత మీ కార్డు వచ్చిన తర్వాత మీరు 30 డేస్ లోపల కార్డులో కనుక మినిమం 1000 రూపీస్ యూజ్ చేసినట్లయితే మీకు 3000 రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఇచ్చినటువంటి ఆ 1500 ఏదైతే ఉందో అది మళ్ళీ రిటర్న్ వచ్చేసేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకొక ఇయర్ కి ఆ యొక్క చార్జ్ వేవ్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో కార్డు తీసుకున్న తర్వాత ఎంత అయితే యూజ్ చేస్తారో అంత మీకు ఇక్కడ నుంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అది ఫ్యూల్ కి సంబంధించి పర్టికులర్ గా ఎక్కువ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అలాగే మీకు క్వార్టర్లీ 500 రూపీస్ రావడానికి అది ఆ యొక్క బెనిఫిట్ కూడా ఉందన్నమాట. అలాగే మీకు వేవ్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు కనుక కార్డు తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే తీసుకోండి. సో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత నాకైతే కార్డ్ అయితే సూపర్ గా ఉంది, బాగుంది అనేసి అనిపిస్తుంది. సో పర్టికులర్ గా ఎవరైతే ఫ్యూల్ కోసమే కార్డ్ కావాలి అనుకుంటుంటారో వాళ్ళైతే తీసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ఆర్బిఎల్ ఇండియన్ ఆయిల్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.